ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతుందా? ఎందుకంటే ఇప్పటికే నితిన్ నబీన్ టీం ఎవరైతే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఉన్నారో ఆ టీం రెడీ అయిపోయింది. 65 మందితో ఒక జట్టు. అందులో ప్రధానంగా ఉపాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పురంధేశ్వరి గారు కానీ ఆయన ఇంకా ఇద్దరిని ఎన్నుకున్నారు, రామ్ మాధవ్ కానీ ఇలాగ. అయితే వీళ్ళందరూ కూడా నితిన్ నబీన్కి బాగా దగ్గరగా సన్నిహితంగా ఉండే వ్యక్తులు. ఆయన విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కూడా దగ్గరగా ఉండే వ్యక్తి. పురంధేశ్వరి గారికి అందరికీ తెలిసిన విషయమే, ఎన్టీఆర్ కుమార్తెగా సుపరిచితురాలు. అలాగే రామ్ మాధవ్ గురించి కూడా తెలుసు అందరికీ. ఆయన కోనసీమ జిల్లా వాసి అని చెప్తారు, కానీ ఆయన అప్పట్లో ఒడిస్సా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకి సంబంధించి జమ్మూ కాశ్మీర్ ఆయన చాలా కష్టపడి పనిచేశారు పార్టీకి సంబంధించి. వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ ప్రచారకర్తలుగా కానీ ఆ ప్రచారానికి సంబంధించిన కమిటీల్లో కానీ పనిచేసిన వాళ్ళు సీనియర్సే. ఇప్పుడు వీళ్ళని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతుంది బీజేపీ అనేది. ప్రధానంగా ఇక్కడ చేరికలు అనేవి చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్కి బలమైన నాయకులు అనేది చాలా అవసరం. లేరా అంటే ఉన్నారు, సోమవీర్రాజు గారు, లేదంటే కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇలాగ ఉన్నారు నాయకులందరూ. ఇంతకుముందు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రులుగా కూడా చేశారు. ఇలా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. వాళ్ళందరినీ యాక్టివ్ చేయాలి అంటే ఒక సరైన టీం కావాలి. అందుకే నితిన్ నబీన్ ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడి మరీ వెళ్తున్నారు. ప్రస్తుతం మాధవ్ ఉన్నారు అధ్యక్షులుగా, ఆయన మొత్తం లీడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది ఎప్పుడో కాదు, 2029లోనే ఫోకస్ పెట్టబోతుందా? ప్రస్తుతం అయితే రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ తన సత్తా చాటుకోవాలనుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఇండివిజువల్గా తమ బలం ఏంటి అనేది నిరూపించుకోవాలనుకుంటున్నారు. అందుకే మన మాధవ్ గారు కూడా మనం కూటమిలో ఉన్నాం, కలిసి పనిచేస్తాం, కాకపోతే మన సత్తా ఏంటో కూడా చూపించుకోవాలి, ఆ దిశగా పనిచేయండి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.